'బాబు బుచ్చి' ఏం తీసావయ్యా పెద్ది మూవీని. 'రామ్ చరణ్' కష్టమంతా వృధా అయిపోయింది. అంత మంచి స్టోరీ ఎంచుకొని 'జాన్వీ కపూర్‌ని' అంటే లేడీస్‌ని అంత వల్గర్‌గా చూపించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికైనా ఈ మూవీ చూడాలంటే చాలా చిరాకేస్తుంది నిజంగా చెప్పాలంటే. ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ 2 మూవీల్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకోకండి. కానీ 'బ్లాస్ట్' మూవీ చాలా చాలా బావుంది. ఒక అమ్మాయిని ఎలా చూపిచ్చాలి, ఎంత నీట్‌గా చూపిచ్చాలి, ఎంత ధైర్యంగా అంటే ఏవైనా సవాళ్ళు ఎదురయ్యేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఎంత బాగా చూపిచ్చాడో. ఇది చూసి మనం కూడా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. దీనివల్ల నాకు కొంత ఛానల్‌కి ఉపయోగం ఉంటుంది. ఇక ఈ మూవీలో 'ప్రీతి ముకుందన్‌ని' ఎంత చూపించారో. అంటే వల్గారిటీగా ఓణీలు ఇప్పించేసి అలా చూపిస్తేనే కాదు, ఇంత నీట్‌గా చూపించినా జనాలు అనడానికి ఇదే ఉదాహరణ. ప్రతి సీన్‌లో కూడా క్లియర్ కట్ ఫ్రేమ్‌లో చాలా నీట్‌గా చూపిచ్చారు. స్టార్టింగ్‌లో ఇదొక ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది. ఒక హెడ్ మాస్టర్, తన వైఫ్ ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తూ ఉంటుంది. ఒక కూతురు, ఒక తమ్ముడు చాలా మంచి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. అర్జున్ కూతురు నీలాని బయట ఎవరో కొడతారు. ఇంటికి ఏడ్చుకుంటూ వస్తుంది. నువ్వు తిరిగెళ్ళి గట్టిగా ఇవ్వు వాళ్ళకి సమాధానం అని చెప్తాడు అర్జున్. మళ్ళీ తిరిగి ఏడ్చుకుంటూ వస్తుంది వాళ్ళు కొట్టారని. అప్పుడు అర్జున్, నేను ఎప్పుడు నీ వెంట మేము ఉండలేం కదా! నీకు కరాటే నేర్పిస్తానని చెప్పి కరాటే నేర్పిస్తాడు. తర్వాత ఒక షాప్‌లో ఒక అబ్బాయిని రౌడీలు కొడుతుంటే అర్జున్ వెళ్లి కాపాడతాడు. అప్పుడు ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి తన తండ్రిని అడుగుతుందనమాట. నాన్న ఇతను నీకు ముందే తెలుసా అని. దానికి అర్జున్, లేదమ్మా మనకి ఎవరైనా సహాయం చేయాలనుకున్నప్పుడు, మనం ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి మనం తెలిసిన వాళ్ళమే అవ్వక్కర్లేదు. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళు మన వాళ్ళా కాదా అని చెప్పి ఆగిపోకూడదు. హెల్ప్ చేయాలని చెప్తాడు. సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత ఒక బస్సులో ఒక ముసలామె ఏడుస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒక లీడర్‌కి ఫోన్ చేసి, "నా భర్త చివరి టైంలో నాకు మా ఇంటి పేపర్స్ ఇచ్చి, ఇవి అమ్మి కూతురికి పెళ్లి చెయ్యి అని చెప్పారు. ఆయన చనిపోయారు. ఇప్పుడు మాకు ఏ ఆధారం లేదు. ఈ ఇంటిని వాళ్ళు కబ్జా చేసేసి నా కూతురిని చంపేస్తాం అంటున్నారు. ఒరిజినల్ పేపర్స్ ఇమ్మని అడుగుతున్నారు" అని చెప్తుంది. ఆ లీడర్ అంటారు, "వాళ్ళు చాలా పవర్‌ఫుల్ అమ్మ. నువ్వు వెళ్లి ఆ పేపర్స్ ఇచ్చేయి" అని చెప్తాడు. దానికి ఆమె చాలా బాధపడుతుంది. ఇక్కడ సీన్ చాలా బావుంటుంది. ఆ కెమెరాని అలా ముందుకు తీసుకొచ్చి బస్‌లో ఫ్రంట్ సీట్‌లో ఉన్న హీరోయిన్‌ని చూపిస్తారు. ఈ సీన్ చాలా బావుంటుంది. తర్వాత హీరోయిన్ ఎళ్లి ఆ కబ్జా చేసిన వాళ్ళతోటి ఫైట్ చేసి, ఆ పేపర్స్ తీసుకొని ముసలామెకిస్తుంది. ఇంటికెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె తల్లి తిడుతుంది. "నువ్విలా ప్రతి ఒక్కళ్ళతో ఫైట్ చేసుకుంటూ వస్తే చాలా కష్టం" అని చెప్తుంది. దానికి అర్జున్ ఏమి అనడు. తనకి సపోర్ట్ చేస్తాడు హీరోయిన్‌కి. తర్వాత మనకి విలన్ గ్యాంగ్‌ని చూపిస్తారు. పవర్‌ఫుల్ విలన్ ఉంటాడు. తనకు కావాల్సిన దాని కోసం ఎంత క్రూరంగా అయినా ఎవరినైనా సరే చంపేస్తూ ఉంటాడు. మనమేమో విలన్‌కి, ఈ ఫ్యామిలీకి అసలెప్పుడు తారసపడతారని ఎదురు చూస్తూ ఉంటాం. విలన్‌కి అక్కడున్న హిల్ స్టేషన్‌లో కొండ క్రింద విలువైన ఖనిజాలున్నట్టు తెలుస్తుంది. అవి మైనింగ్ కోసమని మైనింగ్ ఎక్స్‌పర్ట్స్‌ని పిలుస్తాడనమాట. మైనింగ్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తారంటే, 1000 అడుగులు తవ్వితే గాని ఆ ఖనిజం మనకు దొరకదు. అక్కడ ఉన్న గ్రామంలో 1500 మంది దాకా ఉన్నారు ప్రజలు. వాళ్ళందరూ చనిపోతారు. ఆ గ్రామం కొట్టుకుపోతుందని చెప్తాడు. దానికి విలన్, పోతే పోనీ నాకు మాత్రం ఆ ఖనిజం కావాలనుకుంటాడు. గవర్నమెంట్‌లో ఒక లీడర్‌ని వెళ్లి కలిసి మైనింగ్‌కి పర్మిషన్ అడుగుతాడు. దానికి ఆ మినిస్టర్, నేను 300 ఫీట్ వరకే నేను పర్మిషన్ ఇవ్వగలను. తర్వాత మీరు కామ్‌గా 1000 అడుగుల వరకు తవ్వేసుకోండి. కానీ నాకు 1000,00,00,000 డబ్బు కావాలని అడుగుతాడు. దానికి విలన్ ఒప్పుకొని దాన్ని హవాలా చేయిస్తాడనమాట. హవాలా చేయించినప్పుడు ఒక పవర్‌ఫుల్ విలన్‌ని చూపిస్తాడు. ఆ విలన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసాడు. చాలా బాగున్నాడు కూడా. తర్వాత ఆ విలన్ హవాలా చేసిన తర్వాత హవాలా వాళ్ళు రూ. 100 నోట్ ఇస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఒక జర్నలిస్టు వీళ్ళ వివరాలన్నీ సేకరిస్తున్నాడని చెప్పి అతని ఫ్యామిలీ లేపేస్తారు. ఇప్పుడు మనం అనుకుంటాం అర్జున్ వచ్చి అతన్ని కాపాడతాడేమో, లేకపోతే చనిపోయిన తర్వాత వీళ్ళతో ఫైట్ చేస్తాడేమో అని. కానీ అలా జరగదు. చాలా సిల్లీగా పోలీసులు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళని పట్టుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి వీళ్ళకి దొరికితే, ఆ అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుంటాడు. బతిమాలితే పై ఆఫీసర్ వచ్చి పోనీలే వదిలేయి అంటాడు. అలా వదిలేయడం వల్ల ఆ అబ్బాయి చాలా ఫాస్ట్‌గా వెళ్ళి ఒక కార్‌ని గుద్దేస్తాడు. వస్తున్న కార్‌ని. ఆ కార్‌లో ఉంటాడనమాట మెయిన్ ఆ విలన్. ఇది చాలా ట్విస్ట్ భలే అనిపిస్తుంది మనకి. పోలీసులేమో మన వల్లే యాక్సిడెంట్ జరిగింది. అతన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేయాలని చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఇది విషయం పెద్ద విలన్‌కి తెలిసి వాడు ఎలాగైనా మనకు కావాలి. అక్కడ ఎంతమందున్నా సరే చంపేసైనా సరే వాడిని తీసుకురమ్మని పంపిస్తాడు వాళ్ళ విలన్స్‌ని. ఈ హాస్పిటల్ సీన్ కూడా చాలా బావుంటుంది. తర్వాత విలన్ అక్కడి నుంచి పోలీసులందరిని చంపేసి తప్పించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఆ సీన్‌లోనే ఇన్స్‌పెక్టర్ షూట్ చేస్తాడనమాట కాలు మీద. ఆ సీన్ చాలా బావుంటుంది.
దానికోసం ఆ మెడిసిన్స్ కావాలని చెప్పి ఒక చిన్న ఆకు రౌడీని పంపిస్తారు. సో, మెడికల్ షాప్‌లో ప్రిస్క్రిప్షన్ లేపోతే ఇవ్వరు. నువ్వు కత్తి చూపిచ్చని ఆ చిన్న రౌడీని పంపిస్తారు. వాడేం చేస్తాడంటే, సరిగ్గా ఆ టైంకి ఈ హీరోయిన్ 'ప్రీతి ముకుందన్' వాళ్ళ బాబాయ్ ఊరెళ్తాడు. అందుకని తను ఉండాల్సొస్తదనమాట మెడికల్ షాప్‌లో. తనకెళ్ళి కత్తి చూపిస్తాడు. మామూలుగా అయితే ఆ అమ్మాయి ఊరుకునే రకం కాదు. తన తల్లి మాటలు గుర్తొచ్చి ఆగుతుందనమాట. ఆ మెడిసిన్ అది తీసిచ్చేస్తుంది. వెళ్తున్నవాడు తిన్నగా ఉండకుండా ఐస్ క్రీమ్ ఏదో ఐస్ క్రీమ్ తీసుకున్నాక హీరోయిన్ గొలుసు మీద పడుతుంది వాడి దృష్టి. హీరోయిన్ గొలుసిమ్మంటాడు కత్తి చూపిచ్చి. అప్పుడు కొడతది కదా! ఇంక వాడిని చేతి మీద కత్తితో శుభ్రం పొడిచేస్తది. ఈ లోపల అందరూ వచ్చి ఆడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిన తర్వాత వా మీ అమ్మ, నాన్నని తీసుకొనిరా కంప్లెయింట్ ఇవ్వడానికి అని చెప్తారు పోలీసులు. సరే అంటుంది. ఈ విషయం ఆ విలన్‌కి తెలిసి ఆ ఫ్యామిలీ వివరాలు కనుక్కొని ఆళ్ళని చంపేయండి అంటారు. వివరాలు కనుక్కోవడానికి ఒకడెళ్ళి సరిగ్గా కనుక్కోడనమాట. ఒక హెడ్ మాస్టరు, వాళ్ళ వైఫు ఇలా చెప్తాడు. అయితే సరే వెళ్లి చంపేయండి అని చెప్తారు. ఒక ఐదుగురు ఎళ్తారనమాట ఈ ఫ్యామిలీ దగ్గరికి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ స్టోరీ. తర్వాత ఏమైంది అని తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ అని కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు. అలా చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ ఏమైంది ఈ స్టోరీ ఫుల్‌గా అని తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.